అందరికీ నమస్కారం. జాదూయి పిటారాలో భాగంగా ఫిర్కీ అనే అర్ధవార్షిక పత్రిక గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ పత్రిక సృజనాత్మకతకు వేదిక. పిల్లలు రాసినటువంటి, చేసినటువంటి, గీసినటువంటి పనులు పుస్తక రూపంలో ముద్రింపబడి సృజనాత్మకతను పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పిల్లలు రాసినటువంటి పనులు ప్రచురించబడటం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అలాగే భాషా నైపుణ్యము అభివృద్ధి చెందుతుంది. పిల్లలు కథలు, కవితలు, గేయాలు రాయడం ద్వారా, చిత్రాలు గీయడం ద్వారా వారిలో భాషా నైపుణ్యము అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే వ్యక్తీకరణ నైపుణ్యం అనేది అభివృద్ధి చెందుతుంది. పిల్లలు తమ భావాలను, ఆలోచనలను వాక్యాల రూపంలో వ్యక్తీకరించడం అలవాటు చేసుకుంటారు. అలాగే సహకార భావన అనేది పిల్లల్లో అలవడుతుంది. అలాగే గురువులు పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించే అవకాశం అనేది వారికి కలుగుతుంది. తల్లిదండ్రులు కూడా మరి ఈ పిల్లల పనులు అన్నీ కూడాను పుస్తక రూపంలో ముద్రించబడటం వల్ల తల్లిదండ్రులు వారు ఆనందంతో దీనిలో భాగస్వాములు అయ్యేటటువంటి అవకాశము కలుగుతుంది. అలాగే పాఠశాల యొక్క సృజనాత్మక వాతావరణం అనేది ప్రతిబింబించబడుతుంది. అంతేకాకుండా వివిధ ప్రతిభల ప్రదర్శన అనేది జరుగుతుంది. పిల్లల్లో హస్తకళ, అలాగే చిత్రకళ, అలాగే కథలు, కవితలు రాయడం, ఇవన్నీ కూడాను ఇలాంటి నైపుణ్యాలు వారిలో అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. అలాగే భవిష్యత్తుకి జ్ఞాపకంలాగా పనిచేస్తుంది. వారి యొక్క రచనలు ముద్రించబడి భద్రపరచబడి అవి వారికి జ్ఞాపకంగా మిగిలిపోతాయి. మరి మనము ఈ పుస్తకాన్ని పిల్లలకు చూపించి ఈ కవర్ పేజీని వారిని పరిశీలించమని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు, ఈ చిత్రాలు, ఇవన్నీ కూడాను వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి విషయాలని వాళ్ళు సమగ్రంగా పిల్లలు పరిశీలించమని చెప్పాలి. తరువాత వారిని పుస్తకాన్ని తెరిచి లోపల ఉన్నటువంటి గేయాలను, కథలను, అలాగే చిత్రాలను చదువుతూ వాటిని గురించి చదువుతూ పక్క పిల్లలతో వాటి గురించి సంభాషణ చేయమని చెప్పాలి. అట్లాగే పుస్తకం మధ్యలో ఉన్నటువంటి కనుక్కోండి, చూద్దాం, మధ్యలో కొంత మేము రాస్తాం, కొంత మీరు రాయండి, ఇటువంటి, అలాగే బొమ్మలు చూపించి కథను చెప్పమనడం, ఇటువంటి పేజీలను అన్వేషించమని చెప్పాలి. ఇలా చేయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను, వ్యక్తీకరణ యొక్క నైపుణ్యాన్ని, అలాగే జిజ్ఞాసను మనం పెంపొందించవచ్చు. ఈ పత్రికని చదవటం ద్వారా విద్యార్థులు కూడా ప్రేరేపించబడి వారిలో కూడా కథలు రాయాలని, చిత్రాలు గీయాలని, ఈ పుస్తకంలో తమ యొక్క కవితలు కానివ్వండి, చిట్టి గేయాలు కానివ్వండి, చిత్రాలు కానివ్వండి ప్రచురించబడాలని వాళ్ళు కూడా ఉత్సాహంతో భాగస్వాములు అవుతారు. థ్యాంక్ యూ.